ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే కానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, కొరత ఉంది. అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు. అనేక రకాల సమస్యలు. 350 బెడ్డెడ్ హాస్పిటల్ 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటాం. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉంది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడూ బాగా ఊగడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాను. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుబంధ సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది. కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95